అండి ఆ కుక్క గట్టిగా మొరుగుతుంది, బాగా మొరుగుతుంది. మనం ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతుంది. ఎలాంటి బూతులు మొరగమంటే అలాంటి బూతులు మొరుగుతుంది. అయితే ఆ కుక్క రేటే కొంచెం ఎక్కువ చెప్తుంది. ఇప్పుడు జనరల్గా కుక్క పిల్లలు కొనుక్కోవాలంటే 10,000 లేకపోతే 20,000, 30,000, 50,000, ₹1,00,000 పెట్టుకుంటే చాలా మంచి బ్రీడ్ వచ్చేది. కానీ 175 కోట్ల రూపాయల బ్రీడ్ అంటూ ఏదైనా ఉందంటే అంటే చెప్తుంది ఆ కుక్క అంత రేటు. దాన్ని ఎవరో కొనరు, 175 పైసలు కూడా కొనరు, అది వేరే విషయం. సో ఈ 175 కోట్లు రేటు చెప్పే ఈ కుక్క, ఈ బ్రీడ్ పేరు జాడ. ఇదే ఆ కుక్క ఇదే. చాలామంది అనుకోవచ్చు, రాజేష్ ఎప్పుడు ఇంత అగ్రెసివ్గా ఎవరి మీద పెట్టలేదు నువ్వు, ఏంటి ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నావు వీడి మీదకి అని చెప్పి. అది మరీ నీచానే దిగజారుతున్నాయి నీ కుక్క ఈ మధ్య. దీనివల్ల దీని వెనకాతలో ఉన్న కులానికి, ఆ కులంలో ఉన్న ప్రజలకు కూడా చేటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ కుక్కని ఈ రోజున ఎక్స్పోజ్ చేయడానికి డిసైడ్ అయిపోయింది. అయితే ముందు ఈ కుక్క ఏమని మొరుగుతుందో ఒకసారి చూద్దాం. మీకు అది చూపించిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దామండి. ఈ కుక్క చరిత్ర కూడా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కుక్క కూడా చూడడానికి మంచి కామెడీగా ఉంటుంది. ఈ కుక్కకి మెడ ఉండదు. అంటే చూడండి, కొన్ని కుక్కల బ్రీడ్ ఉంటుంది కదా, ఒక కుక్కకేమో తోక ఉండదు, మరో కుక్కకు బొచ్చు ఉండదు, ఇంకొక కుక్క మూతి నల్లగా ఉంటుంది, ఎలా ఉంటుంది కదా. ఈ కుక్కకి మెడ ఉండదు. ఈ మెడ అనే పార్ట్ ఉండదు, పైన బొచ్చు కూడా ఉండదు. అంటే బొచ్చు కుక్క అనుకోకండి, ఇది బొచ్చు లేని కుక్క. నాకు ఇంత కోపం ఎందుకు వచ్చిందో కూడా మీకు ఈ లైవ్ పూర్తిగా చూస్తే అర్థమైపోద్దండి. అయితే ఈ బొచ్చు లేని మెడలేని కుక్క ఏమంటుందంటే, ఒకసారి మీరు వినండి. మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి ప్రకటనలు మీరు చూస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గనక 2029లో గనక మాలాంటి వాళ్ళ ఆలోచనలను కలుపుకొని అధికారంలోకి వచ్చాడా, ఈ కుక్క ఆలోచనని జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలట. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోండి కుక్కనే 170 కోట్లట, జస్ట్ నియోజకవర్గానికి ₹1 కోటి. ఈ కుక్క చాలా గట్టిగా మొరుగుతుంది. ఈ కుక్క ఒకటే కుక్క, మళ్ళీ దీనికి ఒక 10 కుక్కలు కూడా ఉండదు, తోడు ఏముండదు, సింగిల్ కుక్క. అయితే చెప్తాడు ఉండండి. గుర్తుపెట్టుకో, 2029 తరువాత మీ జీవితంలో మొత్తం చీకటి రోజులు. నాకు తెలిసి నేను ఒక అడ్వైస్ చేస్తున్నా మీకు, 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు 2029 వరకు మీరు ఏం చేయాలో చేసేసుకోండి. 2029 తరువాత అక్కడ ఈవీఎం మిషన్లో గనక జగన్మోహన్ రెడ్డికి లేకపోతే జడా శ్రావణ్ కుమార్కి మాలాంటి వాళ్ళకి గనక కౌంటింగ్ మిషన్స్లో గనక మ్యాండేట్ గనక స్టార్ట్